హలో నమస్తే. ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కు స్వాగతం. తమిళనాడులో గంటకొక తీరుగా మారిన రాజకీయ పొలిటికల్ థ్రిల్లర్కు ఎట్టకేలకు తెరపడింది. బహుశా మరో 40 గంటలు లేదా 48 గంటల్లో టీవీకే అధినేత, ప్రముఖ సినీ నటుడు విజయ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం రానుంది. సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, వీసీకే పార్టీలు మద్దతు పలకడంతో విజయ్ తన ప్రమాణ స్వీకారానికి మార్గం సుగమం చేసుకున్నారు. సిపిఐ ఇప్పటికే ఆల్రెడీ లెటర్ ఇచ్చేసింది. సిపిఎం కూడా లెటర్ అందజేసింది. కాంగ్రెస్ ఈపాటికే తన 5 సభ్యులు టీవీకేకి మద్దతు ఇస్తూ లెటర్ ఇచ్చారు. ఆ తర్వాత ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే వాటన్నిటిని నివృత్తి చేయడం కోసం మరికొద్ది గంటల్లో టీవీకే అధినేత విజయ్ రాష్ట్ర గవర్నర్ విశ్వనాథన్ కలవబోతున్నారు. విశ్వనాథన్ గత 48 గంటలుగా పూటకొక అబ్జెక్షన్ వ్యక్తం చేస్తూ ఇప్పటి వరకు విజయ్ ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకుంటూ వచ్చారు. రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి కావడానికి కావలసిన 118 సీట్లు తనకు లేవంటూ గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే అత్యధిక సింగిల్ మెజారిటీ పార్టీగా గెలిచిన టీవీకే తన ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేసుకుని ఆ తర్వాత గవర్నర్ని కలవడం జరిగింది. గవర్నర్ దాన్ని యాక్సెప్ట్ చేయకుండా 2 రోజులుగా ఈ డ్రామా ఆడుతూ వస్తున్నారు. ఈవేళ ఎట్టకేలకి 118 మంది పేర్లతోటి ఆయన ఇవాళ సాయంత్రం 6 గంటలకు గవర్నర్ని కలవబోతున్నారు. గవర్నర్ కలిసిన వెంటనే ఏం జరగనుంది? గవర్నర్ని కలిసిన తర్వాత గవర్నర్ సాటిస్ఫై అయితే వెంటనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆయన్ని ఆహ్వానిస్తారు. ఆయన ఆహ్వానించిన తర్వాత అయితే అది సోమవారం నాడు ఉంటుందా లేదా మంగళవారం ఉంటుందా, ఎవరికి అనుకూలమైన సమయం ఉంటుంది, ఆ తేదీని ఎవరికి అనుకూలంగా మారుస్తారనేది ఇంకా ఇతమిద్దంగా తెలియలేదు. ఎందుకంటే గవర్నర్ని కలవడానికి వాస్తవానికి వేళ సాయంత్రం 4:30 సమయం ఇచ్చినప్పటికీ విజయ్ చెన్నైకి 16 కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల ఆయన వచ్చి మరలా గవర్నర్ని కలవడం అనేది ఆలస్యం అవుతుందని భావించి ఈవేళ సాయంత్రం 6 గంటలకి ఆయన్ని కలవడానికి తిరిగి సమయం కోరారు. దానికి గవర్నర్ ఒప్పుకున్నారు. దీంతో ఈ మొత్తం డ్రామాకు, ఈ పొలిటికల్ థ్రిల్లర్కి తెరపడుతుందని అందరూ భావిస్తూ ఉన్నారు. అంతా సవ్యంగా సాగితే సోమవారం నాడు ఉదయం 11 ఆ ప్రాంతంలో విజయ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అదేవిధంగా అన్ని పార్టీల వాళ్ళు దీనికి ఏం పేరు పెడతారు, సెక్యులర్ ఫ్రంట్ పెడతారా లేకపోతే మరి ఇంకేదైనా పెడతారనేది ఇంకా ఇతమిద్దంగా తెలియలేదు. ఇప్పటి వరకు తెలిసిన దాని ప్రకారంగా విజయ్కి లైన్ క్లియర్ అయింది. దరిదాపుగా 50 ఏళ్ల తర్వాత డిఎంకే లేదా ఏఐడిఎంకే 2 పార్టీలను కాదని 3వ పార్టీగా వచ్చిన టీవీకే 50 ఏళ్ల తర్వాత మరోసారి చరిత్ర సృష్టించబోతున్నాడు. అందుకు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయడానికి అంతా సిద్ధమైంది. అందువల్ల ఆయనతో పాటు గవర్నర్ ఎటువంటి అభ్యంతరం చెప్పకపోయినట్టయితే ఈ సోమవారం నాడు ఆయన తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.